హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ 10th క్లాస్ 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఫైనల్ ఎగ్జామ్స్ యొక్క ఫీజెస్ ఎంత, మరి ఆ యొక్క ఎగ్జామ్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, పెనాల్టీతో కట్టడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్లో మీరు రాస్తున్న మీకు 14 ఇయర్స్ నిండాయా లేదా, నిండితే ఓకే. ఒకవేళ 14 ఇయర్స్ నిండకపోతే ఏజ్ కండోనేషన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. మరి ఏజ్ కండోనేషన్లో ఏ ఏ ఫామ్స్ ఉండాలి, మరి వాటిని ఎలా అప్లై చేయాలి, అప్లై చేస్తే 14 సంవత్సరాలు నిండకపోయినా కూడా మీరు 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసుకునే వెసులుబాటు అయితే ఇస్తారండి. పూర్తి వివరాలు మనం ఒక్కొక్కటి చూద్దామండి. మరి ఇంకెందుకు, మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తాజా 10th క్లాస్ అప్డేట్స్ గురించి, 10th క్లాస్ వీడియోస్ గురించి కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. మరి 10th పబ్లిక్ పరీక్షల ఫీజులు ఇవే అనుకుంటూ ఒక ఆర్టికల్ వచ్చిందండి. మరి వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మార్చిలో జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజు వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగం దేవానందరెడ్డి బుధవారం వెల్లడించారు. ప్రస్తుతం 10th చదువుతున్న విద్యార్థులు ₹125 చెల్లించాలని పేర్కొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారైతే 3 సబ్జెక్టుల వరకు ₹110, 3 సబ్జెక్టులు దాటితే ₹125 చెల్లించాలని తెలిపారు. వొకేషనల్ విద్యార్థులైతే ₹60 అదనంగా చెల్లించాలని, అదేవిధంగా 10th క్లాస్ యొక్క మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం ₹80 చెల్లించాలని తెలియజేశారండి. మరి ఈ యొక్క ఎగ్జామ్ యొక్క ఫీజుకి లాస్ట్ డేట్లు ఏంటి అన్నది ఇప్పుడు చూద్దామండి. మరి మార్చి 20, 2023లో నిర్వహించే 10th పబ్లిక్ పరీక్షలకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 25వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ దేవానందరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలస్య రుసుముతో ₹50 డిసెంబర్ 11 నుంచి 20వ తేదీ వరకు, ₹200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 నుంచి 25 వరకు, ₹500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు చెల్లించవచ్చని వివరించారు. మరి అదేవిధంగా ఎస్ఎస్సి మార్చి యొక్క హాజరు కాబోయే విద్యార్థులు ఆగస్టు 31, 2008 నాటికి, ఇది బాగా గుర్తుంచుకోండి, ఆగస్టు 31, 2008కి ముందు జన్మించి ఉండాలండి ఖచ్చితంగా. అనగా వారి వయసు 14 సంవత్సరాలు దాటి ఉండాలి. మరి ఏజ్ తక్కువగా ఉన్న అభ్యర్థులకు ఏజ్ కండోనేషన్కు అవకాశం అయితే ఉందండి. మరి ఈ ఏజ్ కండోనేషన్ అంటే 14 సంవత్సరాలు ఎవరికైతే కొద్దిగా 2-3 నెలలు తక్కువ ఉంటుంటాయో, లేదంటే 5 నెలలు తక్కువ ఉంటాయో, అంటే ఆ 14 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, ఈ యొక్క 10th క్లాస్ చదువుతున్న వాళ్ళకి ఈ ఏజ్ కండోనేషన్ యొక్క డాక్యుమెంట్స్ అయితే సమర్పించాలండి. ఆ యొక్క డాక్యుమెంట్లు అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయండి. ఈ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ యొక్క వీటిని. ఇది చూడండి, ఇది చూసినట్లయితే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ విత్ స్కూల్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఇది షార్ట్ ఫాలో ఆఫ్ ఏజ్ టు బి కండోన్డ్, ఎంత ఏజ్ తక్కువ ఉందన్నది ఇక్కడ మనం మెన్షన్ చేయాలండి. ఇది డిఏఓకి మనం పంపించాల్సినటువంటిది. ఇది డిఏఓకి మన త్రూ హెడ్ మాస్టర్ ద్వారా వెళ్తుందండి. త్రూ హెడ్ మాస్టర్ ద్వారా వెళ్తుంది కాబట్టి ఇది హెడ్ మాస్టర్ గారు చేస్తారండి. అదేవిధంగా ఇది మనం చదువుతున్నట్టు మనం ఇవ్వాల్సినటువంటి పేరెంట్ ఏజ్ ఎగ్జామ్షన్ గురించి మన యొక్క పేరెంట్స్ మనం ఇవ్వాల్సినటువంటి ఇదండి. దీనికి మనం ₹300 ఈ యొక్క డేట్ తీయాల్సి ఉంటుంది. ఆ డేట్ గురించి మనకి మీ యొక్క స్కూల్ హెచ్ఎం గారి అయితే చెప్పడం జరుగుతుందండి. మరి ఇందాక చెప్పాను, ఆగస్టు 31వ తేదీ లోపల 2022 లోపల మన యొక్క ఏజ్ అనేది 14 ఇయర్స్ నిండి ఉండాలి. మరి చూసినట్లయితే ₹300 డీడీ అయితే చాలానే తీసి ఉండాలండి. అది ఏంటన్నది మీకు మీ యొక్క స్కూల్ హెచ్ఎం గారు చెప్తారు. దీంతోపాటు చాలానే ఇన్ ఒరిజినల్ పెట్టాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇన్ ఒరిజినల్, కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ జెరాక్స్ అయితే పెట్టాల్సి ఉంటుందండి. మరి 3వ సర్టిఫికేట్ చూద్దామండి. ఇది డిఏఓ ఆఫీస్ కండి. ఇది కూడా
నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ద పేరెంట్, డేట్ ఆఫ్ బర్త్, షార్ట్ ఫాల్ ఆఫ్ ఏజ్, ఎంత షార్ట్ ఏజ్ ఉంది అన్నది ఈ యొక్క డాక్యుమెంట్లన్నీ కూడా మనం ఫిలప్ చేసుకొని మీ యొక్క హెచ్ఎం గారికి ఇచ్చినట్లయితే మ్యాక్సిమం మీ హెచ్ఎం గారే చూసుకుంటుంటారండి. మరి దీనిలో మనకి ఏజ్ ప్రూఫ్గా ఎనీవన్ ఏదో ఒకటి కావాల్సి ఉంటుందండి. ఏజ్ ప్రూఫ్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే రికార్డ్ షీట్ అయితే ఉంటుందండి. అదేవిధంగా టీసీ, 7th క్లాస్ పాస్ సర్టిఫికేట్, 9th క్లాస్ పాస్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, వీటిలో ఏదో ఒకటి ఏజ్ ప్రూఫ్గా మనం ఒక సర్టిఫికేట్ని జెరాక్స్ అయితే పెట్టాల్సి ఉంటుందండి. అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ కూడా ఉంటుందండి. సో మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే గవర్నమెంట్ సివిల్ సర్జన్ ఆ రేంజ్ వాళ్ళు కానీ అంతకన్నా ఎక్కువ రేంజ్ వాళ్ళతో మనం సర్టిఫికేట్స్ చేయించుకోవాలి. బిలో క్యాడర్ అయితే మాత్రం ఆ యొక్క సర్టిఫికేట్కి వాల్యూ అయితే ఉండదు ఫ్రెండ్స్. మరింత మంచి విషయాలు తెలిపినటువంటి ఈ వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని 10th క్లాస్ యొక్క వీడియోలు, అదేవిధంగా 10th క్లాస్ యొక్క తాజా అప్డేట్స్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.